దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కుక్కట్పల్లిలో ఉన్నాము. ఈ రోజు మనం అనుపమ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సంపత్ రావు గారిని కలవబోతున్నాము. వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్ ను, దేవతామూర్తుల క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ దేశ రక్షణ కోసం డిఫెన్స్ ఫోర్సులు, సైనికులు చేస్తున్న కృషి ఏంటి, వాళ్ళ గొప్పతనమే, వాళ్ళ ప్రత్యేకత ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డిఫెన్స్ ఫోర్స్ గురించి చెప్పడం అంటే మనం ఎంత మాటలలో ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శ్రీధర్ గారు వి మీడియా న్యూస్ చెప్పినట్టు దేశభక్తి గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ ను కూడా ఏం కేర్ చేయకుండా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా కానీ దేశాన్ని రక్షించడమే, ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. అది మనము ప్రాక్టికల్ గా మన జీవితంలో చూస్తున్నాము. ముఖ్యంగా వేరే దేశాలతో మనకు వైరుధ్యాలు ఏర్పడినప్పుడు, దేశంలో నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళంతా ఏ సేవాభావంతోనే ఉంటారో, సో ఈ మొదటి క్యాలెండరు వారికి అంకితంగా ఇవ్వడము చాలా సమయస్ఫూర్తితో కూడిన ఉద్దేశము. తెలంగాణలో మనకు ఈ దేవాలయాలన్నీ యాదగిరి దేవస్థానము, వేములవాడ, భద్రకాళి టెంపుల్ ఎట్ వరంగల్ అండ్ భాగ్యలక్ష్మి చార్మినార్ టెంపుల్, ఇవన్నీ ఖాళీ కొన్ని రిప్రజెంటేషన్. మిగతా ఎన్నో దేవాలయాలు మన భక్తులకు వారి పూజలు, పురస్కారాలు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రిని ఒక బాగా మంచి సెంటర్గా డెవలప్ చేయాలని బహుశా మన అప్పటి ముఖ్యమంత్రి వారి ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ ఇది ఒక తిరుపతి లాగా డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో డెవలప్ చేయడం అనేది. అట్లాంటి వసతులు బాగా పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ అన్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో ప్రజలంతా దాన్ని సందర్శించుకొని చేస్తున్నారు. రీసెంట్ గా మన ముఖ్యమంత్రి గారు అండ్ మిగతా మంత్రివర్యులు సమ్మక్క సారలమ్మను కూడా ఏ విధంగా కొలిచారో, ఏ విధంగా పూజలు పునస్కారాలు చేశారో వీటికి అందరికీ నిదర్శనము. ఇప్పటికి నేను వేములవాడి గుడిని అయితే ఒక 10 సార్లు అయిన దర్శనం చేసి ఉంటాను. యాదాద్రి దేవాలయం నేను ప్రతిసారి వరంగల్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి ప్రతిసారి పోయేప్పుడు గాని వచ్చేటప్పుడు గాని సందర్శించుకోవడము ఒక భాగంగా ఉంటుంది. భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ లో అందరికీ భాగ్యం కలగాలని ఈ మధ్యలోనే సందర్శించాను రీసెంట్ గా. తర్వాత నా నేటివ్ డిస్ట్రిక్ట్ అయిన వరంగల్ లో భద్రకాళి టెంపుల్ కూడా మేము చిన్నప్పుడు చదువుకున్న దానికన్నా ఇప్పటికీ భద్రకాళి టెంపుల్ ఎంతో అభివృద్ధి చెందింది. చాలా ముఖ్యంగా సందర్శకులందరికీ. అట్లాగే 1000 స్తంభాల గుడి వరంగల్ అండ్ రామప్ప టెంపుల్, ఇట్లాంటి చెప్పుకుపోతూ ఉంటే బాగా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నాకు వచ్చే ఆధ్యాత్మిక శక్తి యాజ్ ఎ డాక్టర్ గా నేను కోరుకునేది ఏంటంటే నాకు అన్ని సరిపోయే విధాల ఆధ్యాత్మిక శక్తి ఇస్తే నా పేషెంట్లందరినీ సంపూర్ణంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దాలని కోరుకుంటుంటాను.